విజయసాయిరెడ్డిని, మిథున్ రెడ్డిని ఈడీ విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో మాధవ్ గారు వ్యాఖ్యలు చేశారు. సంచలనాలు జరగబోతున్నాయి, రాష్ట్రంలో గందరగోళం జరగబోతుంది అన్నట్టు. అంటే అరెస్ట్ చేస్తారని చెప్పి ఆ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఎందుకు చేస్తుంటారు? మీరు ఎట్లా చూస్తారు? అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేవి గతంలో ఎప్పుడు కూడా అత్యంత శక్తివంతమైన సంస్థలు, నిష్పక్షపాతకంగా దర్యాప్తులు చేయటం కానీ క్విక్ యాక్షన్ తీసుకోవటంలో పేరు పడ్డ సంస్థలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 డజన్ల కేసులు పెట్టినా కూడా ఒక పుష్కర కాలం దాటిపోతున్నా దాని మీద ఏ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తత, అంటే కేంద్ర సంస్థలు కూడా ఏమీ చేయలేవు, అంటే కూరలు తీసిన పాములాగా అయిపోయినాయి అనే ఒక భావన ఏర్పడింది. నేను అనుకోవటం బహుశా లేదు, ఇప్పుడు కేంద్రం గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కేంద్ర సంస్థలు కఠినమైన చర్యలు తీసుకుంటాయి, దోషుల్ని కటకటాల్లోకి నెట్టుతాయి అని ఆయన చెప్పదలుచుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు 22వ తారీఖున విజయసాయిరెడ్డి గారు, 23నేమో మిథున్ రెడ్డి గారు కూడా ఈడీ విచారణకి హాజరు కాబోతున్నారు. గతంలో కవితను కూడా ఇలాగే ఈడీ విచారణకు పిలిపించి తిహార్ జైల్లో పెట్టి దాదాపు 3-4 నెలలు కూడా ఆమె జైల్లో ఉన్నారు. తర్వాత ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి సిసోడియా కూడా సంవత్సరం పైగా కూడా జైల్లో ఉన్నాడు. నిజంగా కూడా ఆయన భార్య క్యాన్సర్తో బాధపడుతున్నా కూడా ఏమాత్రం బెయిల్ ఇవ్వలేదు, ఓన్లీ పెరోల్ మాత్రం ఇచ్చారు.